కథా కుటీరానికి అందరికీ స్వాగతం. ఈరోజు మనం వినబోతున్న కథ జీవిత చదరంగం. అమ్మమ్మ అమ్మమ్మ అంటూ వీధిలోంచే గట్టిగా పిలుస్తూ రొప్పుతూ వస్తున్న మనవరాలు అపర్ణని చూసి కాలేజీకి టైం అయిపోతుందంటూ ఎంత బతిమాలినా ఓ ముద్దైనా తినకుండా హడావుడిగా బయలుదేరిన పిల్ల ఇలా వెళ్ళి అలా వచ్చేసిందేమిటి అని మనసులో అనుకుంటూ చేతిలోని పనిని వదిలేసి కంగారుగా తనకి ఎదురెళ్తూ ఏమైందే అని అడిగింది అన్నపూర్ణ. లోపలికి వస్తూనే ఊపిక ఉన్న బ్యాగ్ని ఓ మూలకి పడేసి, అమ్మమ్మ, మనం రోజు క్యారేజీలు ఇచ్చే ఆ వీధి చివరి అపార్ట్మెంట్లో ఏమైందో తెలుసా అంటూ రొప్పుతూ చెప్పుకొచ్చింది అపర్ణ. మనవరాలు చెప్పిందంతా విన్న అన్నపూర్ణ, అయ్యో రామచంద్ర, ఎంత పనయింది అంటూ వాపోతూ, పాపం ఆవిడకి ఎవరైనా ఉన్నారా అని అడిగింది. ఎవ్వరూ లేరట అమ్మమ్మ. ఎవరైనా ఉంటే ఇలా ఎందుకు చేసేది? అన్నీ తనే అనుకున్న భర్త మోసం చేసి ఇలా నడి రోడ్డున పడేయడంతో ఇద్దరు చిన్నపిల్లలతో ఏం చేయాలో తెలియక అలాంటి నిర్ణయం తీసుకుంది. సమయానికి ఎవరో పక్కవాళ్ళు చూసి హాస్పిటల్లో చేర్చడంతో ప్రమాదం తప్పిందట. ఇంకా ఉగురుస్తూనే చెప్పింది అపర్ణ. పోనీలే, ప్రమాదం తప్పింది కదా, ఆ దేవుడి దయవలన అంటూ ఎదురుగా గోడకు ఉన్న దేవుడి ఫోటోకి దండం పెట్టుకుంటున్న అన్నపూర్ణమ్మ చేతుల్ని రెంటినీ తీసుకుని, ఇక మీదట ఆవిడ ఎలాంటి క్షణికావేశానికి లోను కాకుండా ఉండేలా సాటి మనుషులుగా మనమేమీ చెయ్యలేమా అమ్మమ్మ అంటూ ఆవిడ కళ్ళలోకి చూసింది అపర్ణ. అమ్మా, నీ సంగతి తెలిసినప్పటి నుండి నా మనవరాలు రోజూ మదన పడుతూనే ఉంది. ఎలాగైనా నీ మనసు మళ్లించి నీకు మంచి చెయ్యాలనే తపనైతే ఉంది, కానీ అదెలాగో ఏంటో నీకు చెప్పేటంతటి వయసు గాని అనుభవం గాని దానికి లేవు. నేను నా దగ్గరికి తీసుకువస్తే నీ మనసు ఏమైనా తేలిక పడుతుందేమోనని దాని అభిప్రాయం. అందుకోసం నీ దగ్గరికి రోజూ వచ్చి కాస్త ఎక్కువగానే విసిగించి ఉంటుంది. ఏదో చిన్నపిల్ల చెప్పిందని కొట్టి పారేయకుండా ఇక్కడికి వచ్చావు. చాలా సంతోషం అమ్మా. ఇంతకీ నీ పేరేమిటి అని అడిగింది అన్నపూర్ణమ్మ, పిల్లల్ని తీసుకుని అపర్ణతో పాటు వచ్చిన ఆ స్త్రీని. ఆ పరిసరాలను చూస్తూ ఆ ఇంటి పరిస్థితిని అంచనా వేస్తూ అన్యమనస్కంగానే చెప్పింది తన పేరు శారద అని. అవునా, చక్కటి పేరు. పేరుకు తగ్గట్లే సరస్వతి కళ ఉట్టిపడుతుంది నీ మొహంలో అంటూ మురిపెంగా బుగ్గలను పుణికింది అన్నపూర్ణ. ఏదో తెలియని స్వచ్ఛత, ప్రశాంతత కలిగిన ఆవిడి మొహంలోకి ఒకసారి చూసింది శారద. పెళ్ళైన ఇన్ని సంవత్సరాలు దేవ్యపు మొహందానా అనే ట్యాగ్ని భర్త ద్వారా తగిలించుకుని తిరుగుతున్న తన మొహంలో సరస్వతి కళను గుర్తించిన ఆ పెద్దావిడ మీద వెంటనే గౌరవభావాలు కలిగాయి శారదకి. తనకు తెలియకుండానే అన్నపూర్ణమ్మ మాటలను ఆసక్తిగా ఆలకించడం మొదలుపెట్టింది. చూడమ్మా, నువ్వు ఎందుకు తొందరపడ్డావని నేను అడగను. నీకొచ్చిన కష్టం ఏంటని కూడా నేను అడగను. నువ్వు భరించలేనిదేదో అయ్యే ఉంటుంది. నీ వయసులో నేను ఎన్నో కష్టాలు పడ్డదాన్ని. అయితే జీవితాన్ని తప్ప నేనేమీ చదువుకోలేదు. అదే నాకు అన్నీ నేర్పింది. బోలెడంత చదువుకున్న ఈ కాలం దానివి నీకు నేను చెప్పగలిగిందేముంటుంది? ఏదో అలా కాస్త నా జీవితం గురించి చెప్పుకొస్తాను విను అంటూ కూరలను ముందేసుకుని కత్తిపెడతో తరుగుతూ మొదలుపెట్టింది అన్నపూర్ణ. జీవిత చదరంగంలో అన్నపూర్ణ గెలిచిందా లేక ఓడిందా? తన జీవితం శారదకి స్ఫూర్తిదాయకంగా మిగిలిందా లేదా అనేది తెలుసుకోవడానికి కిందున్న లింక్ని క్లిక్ చేసి కథలోని మిగతా భాగం వినేయండి.